ఓం కాళభైరవాయ నమో నమః. అసలే ఆషాఢ మాసం 12వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరము ఆషాఢమాస కృష్ణపక్ష బహుళ అమావాస్య బుధవారము పుష్యమీ నక్షత్రంతో కూడుకున్న ఆశ్లేష నక్షత్రం కూడుకున్న అమావాస్య సందర్భము. చాలా అరుదుగా వచ్చేటువంటి అమావాస్య సందర్భంగా ఎలాంటి ఇబ్బందులైనా, ఎలాంటి ఆర్థిక సమస్యలనైనా, ఎలాంటి అనేక రకాల అష్ట కష్టాలను ఎలా తొలగించుకొని అష్ట ఐశ్వర్య స్వాగతం పలుకాలో మీకు తెలుసా? వృషభ రాశి వారికి జాతకంలో అనుకూలంగా లేనటువంటి కాల సమయంలో ఈ అమావాస్య సందర్భంగా విశేషమైనటువంటి రావి వృక్షం దగ్గర తెల్లటి పాలను లేక పెరుగును ఆ చెట్టు మొదల్లో పోసి మీ మనసులో కోరిక కోరుకొని ఒక 108 సార్లు ప్రదక్షిణ చేయండి. విశేషమైన యోగదాయకం ఉంటుంది. అసలే అమావాస్య సందర్భంగా ఆ పరమేశ్వరుడి యొక్క దేవాలయంలో సాయం సంధ్యాకాల సమయంలో కొబ్బరికాయను భగవంతుడికి నైవేద్యంగా సమర్పించి భక్తులకు ఆ తెల్లటి కొబ్బరి ప్రసాదాన్ని దానం చేసినట్లయితే సకల దోషాలు తొలగి లక్ష్మీ కటాక్షం వృషభ రాశి వారి సొంతం.